ఏ స్వీటీ, ఆన్లైన్ క్లాసులు చూడమని ఫోన్ ఇస్తే పిచ్చి పిచ్చి వీడియోలు చూస్తున్నావేంటి? ఏమే నువ్వేనే చెప్పొచ్చుగా. అయినా ఇప్పుడు అది వీడియోస్ చూస్తే తప్పేంటి? దాని మీద ఎందుకు అలా సీరియస్ అవుతున్నావు? అందరూ నీలాగే లోకంతో సంబంధం లేకుండా ఉంటారా? వెళ్ళి కిరాణా సరుకులు తీసుకురండి. వారం రోజుల నుంచి చెప్తూనే ఉన్నాను, కనీసం పట్టించుకున్నారా? ఒక సరదా లేదు, సంతోషం లేదు. ఏం మనుషులు ఏంటో. నా భార్యలాగే అందరూ నాకు లోకంతో సంబంధం లేదు అని అనుకుంటారు, కానీ నాకు ఒక లోకం ఉంది. దూరం నుంచి చూస్తే ఎంత పెద్ద జీవితమైనా చిన్న కథలాగే కనిపిస్తుంది. మనసుకు దగ్గరై చూస్తేనే ప్రతి కథలోనూ ఓ జీవితం తెలుస్తుంది. ఎప్పుడో ఎక్కడో ఏమైందో, వెనుకో ముందో ఎటువైపు, మనసే ఒకటి ఉందని నేను మరిచానే. నడకో పరుగో ఏ దారి, పగలో ఏయో ఏ వేళు, కనులే తెరిచి నిద్దుర నేను పోతానే. లైఫ్ అంటే ఏంటంటే ఏమి చెప్పను బ్రదరు, కన్నులుండి కనబడని ఎన్నెన్నో హంగుల కలరు. వైఫ్ అంటే ఏంటంటే ఏమి చెప్పను బ్రదరు, వెలుగుండి లేనట్టుండే వింత వింతైన వెదరు. మనసులో ఏమున్నా బయటకొకలా ఉన్నా, నవ్వుతూ నాలో నేనే నలిగానా. ఊహలో తేలాలా, బాధ్యతే తీర్చాలా, ఏమిటో తెలియని తికమకలు ఉన్నా. ఇప్పటి వరకు నా పెయింటింగ్ చేస్తున్నారనుకున్నా, కానీ ఆమె పిక్చర్ డ్రా చేస్తున్నారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అయినా ఎదురుగా ఇంత అందం ఉన్నప్పుడు ఆమె పెయింటింగ్ వేయాలని ఎలా అనిపించింది మీకు? అందం కన్నా గొప్పదైన స్వచ్ఛమైన ప్రేమ ఆమెలో కనిపించింది. అందుకే నా మనసు స్పందించింది. అఫ్కోర్స్ మీరు కూడా అందంగా ఉన్నారనుకోండి. జ్ఞాపకాలలో జీవితాలు నేటి పరుగులో ఇంకా సారీ బ్రదర్. నీ నవ్వే నా శ్వాసై ప్రాణమాడుతుందే, నీ చెంతే చేరాను కాలమాగుతుందే. నా జంటే నువ్వైతే నీడ వెలుగుతుందే. చెలియా ఇది నా మదియాలాపనా, కన్నుల జడివానా, గుండె మంటార్పేనా, తెలిసిన మనిషెప్పుడు మరి ఇంతేనా. ఊహలో తేలాలా, బాధ్యతే తీర్చాలా, ఏమిటో తెలియని తికమకలు ఉన్నా. చాక్లెట్ కొంటానన్నావు?
వేదనో పెదవి మాట చెప్పలేదు, ఎందుచేతనో మరపు మనసునంటుకోదు. నీకే కాలేదుగా స్వప్న. స్వప్న లే స్వప్న. స్వప్న స్వప్న కాలం గడుస్తున్న కొద్దీ నీ జ్ఞాపకాలు మరింత బరువవుతున్నాయి స్వప్న. నువ్వు లేకపోయినా సంతోషంగా ఉంటానేమోనని ఇంట్లో వాళ్ళు పెళ్లి చేశారు. వాళ్ళకు తెలియదుగా నాకు శరీరం మాత్రమే ఉంది, జీవం లేదని. నమ్మి వచ్చిన నా భార్యని ఇబ్బంది పెడుతున్నానని నాకు తెలుస్తూనే ఉంది. కానీ నా మనసు నా మాట వినటం లేదు. నన్ను నాకు లేకుండా చేసి వెళ్ళిపోయావు. ఎప్పటికీ నీ జ్ఞాపకాలతో నీ ధనుంజయ్. నీలోని బాధేంటో అక్షరాలు తెలిపే, నీ వెనుకే నేనంటూ సాక్ష్యమై నిలిచి, నీ గుండెల్లో లోటు నన్ను తీర్చమంటూ విధి తెలిపే నా విధి ఏంటో. మనసులో బాధున్నా